వెల్కమ్ టు బీఆర్కే స్పెషల్ ఇన్ డెప్త్. నేను చక్కర్ల ఝాన్సీ. కాంగ్రెస్ పాలిటిక్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిగా అజారుద్దీన్ కి అవకాశం కల్పించి రాజకీయ చతురతను కాంగ్రెస్ ప్రదర్శించుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పుడు మరోసారి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కామెంట్స్ ఉత్కంఠకు తెరచూశాయి. డిసెంబర్ తర్వాత మరో ఇద్దరిని మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం త్వరలో నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. తెలంగాణ మంత్రివర్గంలో మొత్తం 3 ఖాళీలు ఉండగా అందులో అజారుద్దీన్ తో పాటు మరో ఇద్దరు ప్రమాణం చేస్తారన్న ప్రచారం జరిగింది. కానీ హైకమాండ్ మాత్రం ఒక్క అజారుద్దీన్ విషయంలోనే సమాచారం పంపింది. 2 ఖాళీలు అలాగే ఉన్నాయి. దీంతో మహేష్ కుమార్ గౌడ్ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఇకపోతే రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం ఎంతో ఎదురు చూస్తున్నారని, తన పదవిని సీఎం రేవంత్ అడ్డుకుంటున్నారని ఆరోపణలు కూడా చేశారు. అయితే ఆయనకు మిగిలిన 2 మంత్రి పదవుల్లో చోటు దక్కుతుందా లేదా, తెర మీదకు వేరే పేర్లేమైనా వస్తాయా అన్న ప్రశ్నలైతే వినిపిస్తున్నాయి. మొత్తం మీద మరో ఇద్దరు ఎవరన్నది ఉత్కంఠంగా మారింది. అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపించినా మిగిలిన 2 ఖాళీలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్ మధ్య జరుగుతున్న చర్చలపై నేతలంతా దృష్టి సారించారు. కొంతమంది సీనియర్లు, మరోవైపు యువ నేతలు కూడా తమ లాబీలను బలపరిచే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ 2 స్థానాల కోసం లాబింగ్ మరింత వేగం పుంజుకుంది. ఎవరికి అవకాశం ఇస్తే పార్టీకి రాజకీయంగా లాభం ఉంటుందనే లెక్కలు కాంగ్రెస్ శ్రేణులు వేసుకుంటున్నాయి. మంత్రి పదవులు కేవలం బహుమతులు కాకుండా భవిష్యత్ శక్తి సామర్థ్యాలపై ప్రభావం చూపే అంశంగా పార్టీ చూస్తోంది. ఇక మిగిలిన 2 పదవులపై జరుగుతున్న చర్చలు పార్టీ అంతర్గత సమతౌల్యాన్ని పరీక్షిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నిర్ణయానికి హైకమాండ్ మద్దతిస్తుందా లేక సమీకరణాల ప్రకారం కొత్త పేర్లను ముందుకు తెస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. రాయలసీమ, హైదరాబాద్ ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు రాజగోపాల్ రెడ్డి అంచనాలు నెరవేరకపోతే అసంతృప్తి వెల్లువెత్తే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి డిసెంబర్ తర్వాత మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ కు కొత్త రాజకీయ సవాళ్లు విసరబోతుందన్నది స్పష్టమవుతోంది. కాంగ్రెస్ పాలిటిక్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిగా అజారుద్దీన్ కి అవకాశం కల్పించి రాజకీయ చతురతను కాంగ్రెస్ ప్రదర్శిస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఇప్పుడు మరోసారి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కామెంట్స్ ఉత్కంఠకు తెరతీశాయి. డిసెంబర్ తర్వాత మరో ఇద్దరిని మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం త్వరలో నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. తెలంగాణ మంత్రివర్గంలో మొత్తం 3 ఖాళీలు ఉండగా అందులో అజారుద్దీన్ తో పాటు మరో ఇద్దరు ప్రమాణం చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ హైకమాండ్ మాత్రం
ఒక్క అజారుద్దీన్ విషయంలోనే సమాచారం పంపింది. 2 ఖాళీలు అలాగే ఉన్నాయి. దీంతో మహేష్ కుమార్ గౌడ్ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇకపోతే రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు. తన పదవిని సీఎం రేవంత్ అడ్డుకుంటున్నారని ఆరోపణలు కూడా చేశారు. అయితే ఆయనకు మిగిలిన 2 మంత్రి పదవుల్లో చోటు దక్కుతుందా లేదా తెర మీదకు వేరే పేర్లేమైనా వస్తాయా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద మరో 2 ఎవరన్నది ఉత్కంఠంగా మారింది. ఇక అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపించిన మిగిలిన 2 ఖాళీలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్ మధ్య జరుగుతున్న చర్చలపై నేతలంతా దృష్టి సారించారు. కొంతమంది సీనియర్లు, మరోవైపు యువ నేతలు కూడా తమ తమ లాబీలను బలపరిచే ప్రయత్నాలు ఉన్నారు. ఈ 2 స్థానాల కోసం లాబియింగ్ మరింత వేగంగా పుంజుకుంటోంది. ఎవరికి అవకాశం ఇస్తే పార్టీకి రాజకీయంగా లాభం ఉంటుందనే లెక్కలు కాంగ్రెస్ శ్రేణులు వేసుకుంటున్నారు. మంత్రి పదవులు కేవలం బహుమతులు కాకుండా భవిష్యత్ శక్తి సామర్థ్యాలపై ప్రభావం చూపే అంశంగా పార్టీ చూస్తోంది. ఇక మిగిలిన 2 పదవులపై జరుగుతున్న చర్చలు పార్టీ అంతర్గత సమతౌల్యాన్ని పరీక్షిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నిర్ణయానికి హైకమాండ్ మద్దతిస్తుందా లేక సమీకరణాల ప్రకారం కొత్త పేర్లను ముందుకు తెస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. రాయలసీమ, హైదరాబాద్ ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలనే అభిప్రాయాలైతే వినిపిస్తున్నాయి. మరోవైపు రాజగోపాల్ రెడ్డి అంచనాలు నెరవేరకపోతే అసంతృప్తి వెల్లువెత్తే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి డిసెంబర్ తర్వాత మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ కు కొత్త రాజకీయ సవాలు విసరబోతోందన్నది స్పష్టమవుతోంది. కాంగ్రెస్ పాలిటిక్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిగా అజారుద్దీన్కి అవకాశం కల్పించి రాజకీయ చతురతను కాంగ్రెస్ ప్రదర్శిస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఇప్పుడు మరోసారి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కామెంట్స్ ఉత్కంఠకు తెరతీసింది. డిసెంబర్ తర్వాత మరో 2 మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం త్వరలో నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. తెలంగాణ మంత్రివర్గంలో మొత్తం 3 ఖాళీలు ఉండగా అందులో అజారుద్దీన్తో పాటు
మరో ఇద్దరు ప్రమాణం చేస్తారన్న ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. కానీ హైకమాండ్ మాత్రం ఒక్క అజారుద్దీన్ విషయంలోనే సమాచారం పంపింది. 2 ఖాళీలు అలాగే ఉన్నాయి. దీంతో మహేష్ కుమార్ గౌడ్ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఇకపోతే రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు. తన పదవిని సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపణలు కూడా చేశారు. అయితే ఆయనకు మిగిలిన 2 మంత్రి పదవుల్లో చోటు దక్కుతుందా లేదా తెర మీదకు వేరే పేర్లేమైనా వస్తాయన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద మరో ఇద్దరు ఎవరన్నది ఉత్కంఠంగా మారింది. ఇకపోతే అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపించిన మిగిలిన 2 ఖాళీలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్ మధ్య జరుగుతున్న చర్చలపై నేతలంతా దృష్టి సారించారు. కొంతమంది సీనియర్లు, మరోవైపు యువ నేతలు కూడా తమ లాబీలను బలపరిచే ప్రయత్నాల్లో ఉన్నారు. 2 స్థానాల కోసం లాబియింగ్ మరింత వేగంగా పుంజుకుంటోంది. ఎవరికి అవకాశం ఇస్తే పార్టీకి రాజకీయంగా ఉంటుంది, లాభం ఉంటుందనే లెక్కలు కాంగ్రెస్ శ్రేణులు వేసుకుంటున్నాయి. మంత్రి పదవులు కేవలం బహుమతులు కాకుండా భవిష్యత్ శక్తి సామర్థ్యాలపై ప్రభావం చూపే అంశంగా పార్టీ చూస్తోంది. ఇక మిగిలిన 2 పదవులపై జరుగుతున్న చర్చలు పార్టీ అంతర్గత సమతౌల్యాన్ని పరీక్షిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నిర్ణయానికి హైకమాండ్ మద్దతిస్తుందా లేక సమీకరణాల ప్రకారం కొత్త పేర్లను ముందుకు తెస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. రాయలసీమ, హైదరాబాద్ ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు రాజగోపాల్ రెడ్డి అంచనాలు నెరవేరకపోతే అసంతృప్తి వెల్లువెత్తే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి డిసెంబర్ తర్వాత మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ కు కొత్త రాజకీయ సవాలు విసరబోతోందన్నది స్పష్టమవుతోంది. ఈ అంశానికి సంబంధించి ఇవాళ తన విశ్లేషణ అందించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ సౌగర్ బేగం గారు. సౌగర్ బేగం గారు, చెప్పండి, అసలు అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మిగిలిన 2 మంత్రి పదవులకు అభ్యర్థులు ఎవరు అనే ఉత్కంఠ అయితే చెలరేగుతోంది. మరి అందులో కూడా రాజగోపాల్ రెడ్డి అందులో ఒకరిగా ఉండే అవకాశం ఉంది అని కూడా తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత అంటారు? ఇప్పుడు ఇంత హడావుడిగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేసిందో దాదాపుగా తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక అవగాహన ఉంది. అయితే మిగిలిన 2 పదవులు కూడా వాళ్ళు వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి వాళ్ళు చేర్చుకుంటారు, కానీ
దానికి మనం చెప్పలేం యాక్చువల్ గా. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఇంత హడావుడిగా చేసినటువంటి పరిస్థితి, జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కావచ్చు, జూబ్లీ హిల్స్ లో మెజార్టీ మైనార్టీ ఓట్లు కావచ్చు, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అవుతున్నటువంటి సందర్భంలో ఇప్పటిదాకా కేబినెట్ లో ఒక మైనార్టీ మినిస్టర్ లేకపోవడం అనేది జూబ్లీ హిల్సే కాదు యావత్ తెలంగాణ మైనార్టీలు కూడా కొంత కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళు ఇబ్బందిగానే ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఈ ఎలక్షన్ సమయంలో మెజార్టీ ఓట్లు కాంగ్రెస్ మైనార్టీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కంపల్షన్ అయి చేసిండ్రు. మిగిలిన 2 పదవులు కూడా వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి చేర్చుకుంటారని అని భావిస్తా ఉన్నాం. ఓకే సౌగరి బేగం గారు, ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ అయితే ఒక తీవ్రమైన కామెంట్స్ అయితే చేయడం జరిగింది. తనకు ఆ పదవి మీద ఎంతో ఆశ ఉన్నప్పటికీ మరి సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం నెరవేరకుండా చేస్తోందని, అలాగే డిసెంబర్ తర్వాత మరో 2 మంత్రులు అన్న పేర్లు, అంటే వారికి సంబంధించి పేర్లు కూడా డిసెంబర్ తర్వాత బయటపడతాయనే కామెంట్స్ కూడా తెలియజేయడం జరిగింది, అంటే అనడం జరిగింది. మరి దీనిపై ఏమంటారు? అంటే ఇప్పుడు ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తర్వాత యావత్ తెలంగాణ ప్రజలు కావచ్చు, మిగిలిన వాళ్ళు కావచ్చు, అసంతృప్తిలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళు ఒకటి ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఏదేమైనప్పటికీ ఏ సందర్భమైనప్పటికీ ఇది వాళ్ళ అవసరం కావచ్చు, వాళ్ళ మైనార్టీలది అవకాశం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు 14% 13% తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీలు ఉన్నారు. ప్రతి పోరాటంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి నేపథ్యం ఉంది వాళ్ళకి. అటువంటిది పోయిన 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో మహమూద్ అలీ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి హోంశాఖ ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీలో. అదేవిధంగా మరి ఇప్పుడు మైనార్టీలు లేకుండా 2 ఏళ్ళు పరిపాలించినటువంటి పరిస్థితిని మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని చెప్పి ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా పనిచేసి, తెలంగాణ ప్రజలు కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ వల్ల తెలంగాణ నష్టపోతా ఉంది, ఒక నియంతృత్వ ప్రభుత్వం నడుస్తా ఉంది. కాబట్టి ప్రజల పాలన మనకు కావాలనే ఒక ఉద్దేశంతో తర్వాత జాతీయ నాయకత్వం, కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రజలను, తెలంగాణ ఉద్యమకారులను, ప్రజా సంఘాలను అందరి దగ్గరికి వచ్చి వాళ్ళు కలుపుగోలుగా మాట్లాడి, తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజల పాలన వస్తుంది మీకు అనే ఒక ఉద్దేశంతో ఒక నమ్మకాన్ని కలిగిస్తే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీ కొరకు పనిచేసిండ్రు, కాంగ్రెస్ పార్టీ కాకపోయినా నాతో సహా. అయితే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇప్పుడు పాలన ఎట్లా ఉందనేది ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్లలో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు అదంతా కూడా ప్రజలు చూస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ చేయలేదు, 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం కోరుకుంటా ఉంది. సరే, ఒకసారి ఆ అంశం పక్కన పెడితే తప్పకుండా 2 ఏళ్ళు అవుతా ఉంది, మైనార్టీకి మంత్రి లేదు. అదే విధంగా ఇప్పుడు అజారుద్దీన్ గారికి కూడా అక్కడ ఆయన గోపీనాథ్ గారి, నాది జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ. యాక్చువల్ గా మొన్న 2023లో స్వల్ప మెజార్టీ తోటి అజారుద్దీన్ గారు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు దురదృష్టవశాత్తు ఆయన గోపీనాథ్ గారు ఆయన చనిపోవడం జరిగింది. అయితే ఆయన చనిపోతే ఇక్కడ బై ఎలక్షన్ వచ్చింది. బై ఎలక్షన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అజారుద్దీన్ అనే ఒక పర్సనాలిటీ ఆయన మళ్ళీ నిలబడితే తప్పకుండా ప్రజలు గెలిపించుకునేవాళ్ళు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, పథకాలు ఇంటింటికి చేరవలసినటువంటి అవసరం ఉంది. తప్పకుండా కొంత కాంట్రవర్షియల్ లేనటువంటి క్యాండిడేట్ రాజకీయ పరంగా అజారుద్దీన్ గారు, తర్వాత కొంత సామరస్యంగా అందరితో కలుపుగోలు తరంగా ఉండేటువంటి వ్యక్తిత్వం ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అది ఆయనకి మళ్ళీ ఇస్తే 100% గెలిచేటోడు, అందులో అనుమానమే లేదు, గెలిచేటోడు. తర్వాత అదే విధంగా ఆయనకు మంత్రి పదవి కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉండేది కాంగ్రెస్ పార్టీకి. కానీ మరి ఇక రాజకీయ పార్టీలు అంటే వాళ్ళ లెక్కలు, వాళ్ళ ఆలోచనలు, అంటే వాళ్ళ పార్టీ అవన్నీ వాళ్ళకు ఉంటాయి. సో దాంట్లో భాగంగా ఒక బీసీ టికెట్ ఇచ్చినారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సౌగర్ బేగం గారు. ఈ అంశానికి సంబంధించి చక్కటి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.